हाय गाइस, वेलकम बैक टू द यूट्यूब चैनल। इधर ब्लॉग कैसे हो रहा है అర్ధరాత్రి కోమాటింగ్ చేద్దామని చలి వచ్చేస్తుంది. పిడిపిడి పెట్టుకుందామన్న చేతులు పెట్టి చూడండి. అసలు వస్తున్నా మామూలుగా కంటే మామూలు బండి తోలుతాను. మామూలు పరిస్థితి చూడండి గాయస్. ఫుల్ చలి పెడుతుంది. చిల్లవ్వాలని వాటర్ రావట్లేదు. నేను మంచిగా మార్నింగ్ పోదామన్నా వినాలి కానీ ఆ మాట ఇల్లే. మార్నింగ్ వర్క్ షిఫ్ట్ బ్రో, మార్నింగ్ వర్క్ షిఫ్ట్ బ్రో అంట. లేచేది 11ంటికి. ఫోన్ ఇట్లా పట్టుకొని మాట్లాడుతుంటే లైక్ డీ ఫ్రిడ్జ్లో చేతులు పెడితేట్లుంటుంది. అట్లుంది పరిస్థితి. వీళ్ళిద్దరు ఉండమని కొంచెం వీళ్ళిద్దరు కూడా మనోలే కానీ మనోడి ఫ్రెండ్స్ ఇద్దరు. హాయ్ హాయ్. ఫోటో బ్లాగింగ్ తీద్దామని వచ్చా. బ్లాగింగ్ చేస్తున్నా బండి మీద. ఉందా కదా ఆడిపోయిన తర్వాత కాన్ చేస్తారు కదా. ఒకసారి రోడ్డు కూడా ఎట్లుందో ఫాగి ఉంది మొత్తం. అయినా సరే మా వాళ్ళు తగ్గకుండా చూడండి గాయస్. ఏదో గల్లీకి వచ్చినాం తెలవదు. ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో పోతున్నాం. ఈ లైన్ చూడండి ఎట్లా వస్తలేదు. నలుగురం ఉన్నాము. నలుగురు కూర్చోవద్దు. నాకు జోడి ఏంటంటే సినిమా చీకటి, ఎవడూ లేడు. నా ముఖం కూడా కనపడుతుందో కనపడేదో అర్థం కావట్లే. చూడండి ఇట్లా ఎవడన్నా లారీ జడ్డు పెట్టిందంటే కథమే ఇక మా పని. ఏముండదు ఇక ఆడ. ఐ థింక్ ఇది పండర్లా పోయే రోడ్ అనుకుంటా. అయితే అదే అయ్యి ఉంటుంది. ఇక్కడ నుంచి ఓకే గాయస్, ఇక్కడ నుంచి పర్లేదు. కానీ ఆ వెనక వరకు అయితే అసలు పాడుంది. చలి కూడా అట్టే ఉంది. దగ్గర డిగ్రీస్ ఇప్పుడు చూపెట్టట్టు. ఏదో ఇమాజిన్ అంటే నువ్వు ఏంటిది అబ్బా మామూలు బాగా కవర్ చేస్తున్నాడు గాయస్. కెమెరా ఆన్ చేయగానే వైభవ్ అన్నట్టు, లేకపోతే ఇక్కడ ఏదో చెప్పేటోడు. నేను కెమెరా ఆన్ చేసి అదేదో కనుక్కుంటాను. ఆపసోపాలు పడి ఫైనల్లీ రీచ్ అయ్యాం గాయస్. మునుకుతున్నారు ఒక్కొక్కడు. ఫోన్ పట్టుకొని కూడా రావట్లేదు. చేతులు గడ్డగడుతున్నాయి చేతులు. అగో సార్ చాలా నైట్ అవుట్ అని బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఆడే ఒక్కసారి కొంచెం జూమ్. ఈడే నా వల్లే గాయస్ అందరూ వచ్చేసారు. టోకెనా? టోకెన్ కాదు అది. బాగుంది గాయస్. ఒకసారి ఇవన్నీ ఇండోర్ ల్యాబ్స్ బాగున్నాయి అంట. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు. ఒకసారి ల్యాబ్స్ చూపిస్తా చూడండి గైస్ ఎట్లుందో. కిచెన్, డైనింగ్, రెస్ట్ రూమ్స్ మొత్తం వేరుంటుంది అసలు. ఇది గైస్ ల్యాబ్స్. బిల్లింగ్ అయింది గాయస్ ఇప్పుడే. పర్ హెడ్ 5 ల్యాబ్స్కి 499 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మామూలు చూడండి తీట పనులు ఏం చేస్తున్నారు. రావట్లేదా? రావట్లేదా? తెల్లా అది తప్ప అంత కాదు. అది మీ ఇంట్లో ఉండే బోరింగ్ అనుకున్నారే. ఇటు వీటి తిప్పుతాండి, అటు వాడు తిప్పుతాండి. ఏం చేద్దాం అనుకుంటారు? ఇగో ఎక్కుతావా? అదే నన్ను ఎక్కేలా ఉంది. ఇది పోయి వాడికి ఇద్దా, విల్లన్న వాడికి ఇద్దా. ఫొటోస్ చలి పెట్టదు కదా, జాకెట్లన్నీ వేసుకుందాం. ఫొటోస్ అప్పుడు ఫొటోస్ గిటోస్ అవన్నా చాలా వెయిటింగ్.
వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంది గాయస్. బాబు పక్కా తప్పుకోమ్మా. ఎంత పెద్ద మాట అన్నాడు సార్. వైబ్ బాగుంది గాయస్. కాకపోతే మంచిగా ఈ టైంకైనా వచ్చినా మంచి చిల్ అవ్వచ్చు అసలు. దేనికి దానికి సపరేట్ చాలా ఉన్నాయి గేమ్స్. కాకపోతే మేము ఎస్పెషల్లీ వచ్చిందే గో కార్టింగ్ కోసం కాబట్టి మేము ఇది ఒకటే తీస్తున్నాము. సైక్లింగ్ కూడా ఉంది, రోప్ సైక్లింగ్. కాకపోతే మేము తీసుకోలేదు. గేరప్ అయితే అయిపోయాము. సోహెల్ సోహెల్ మావాడు నా సెటప్ మావాడు తీసుకున్నాడు గాయస్. రెడీ అయిపోయాం మొత్తానికి. సోహెల్ మావాడు చూడండి గాయస్, నా సెటప్ మావాడు తీసుకున్నాడు. చాలా స్టార్ట్ అయ్యాము. వీడియో అయితే కవర్ చేయలేకపోయినా గైస్. అంటే మౌంట్ మనకి పైన లేదు కదా, సో కాలేదు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. డ్రిఫ్టింగ్ పడుతుంది, పిచ్చి బాగా పడుతుంది డ్రిఫ్టింగ్ అయితే. కానీ 2-3 టైమ్స్ నాది ఇంజన్ ఆగింది. ఒకసారి ఏమో డ్రిఫ్టింగ్ హెవీ డ్రిఫ్టింగ్ అయిపోయి ఏమంటారు తిరిగిపోయింది లోపలే. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. సో 2-3 టైమ్స్ మనము ఎక్స్పీరియన్స్ చేస్తే ఏమంటారు మంచి పర్ఫెక్ట్గా చేయొచ్చు. మా వాళ్ళని అడుగుదాం ఒకసారి, మా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అన్నది. మా వాళ్ళ లోపల రిచ్గా ఉందని చెప్పి లోపల కూర్చుంటారు. ఎట్లుందిరా? 2 సార్లు ఆపిండు. ఒక్కసారి అరగంటకు వచ్చిండు కదా, 5 ల్యాప్లు అరగంట కొట్టిండు. బ్రో ఇట్లా వచ్చింది 500. ఒకసారి కొట్టినా 5 సార్లు కొట్టినా 5 ల్యాప్లే కొట్టాలా. లేట్ కొట్టినా సింపుల్. మనం మొత్తం డ్రిఫ్టింగే, అసలు ఆగలే. ఈడు కూడా అంతే, ఈడో లేదు. అందరి దాంట్లో ఫస్ట్ వచ్చింది గైస్. చాలా సేఫ్గా మనమైతే మొత్తం డ్రిఫ్టింగే గైస్. పాడు కొట్టినాము. 2 టైమ్స్ మాత్రం ఆగింది. కానీ చిల్లవడానికి నైట్ టైం వస్తే మాత్రం మామూలుగా ఉండదు అసలు. చలికి స్వెటర్లు, దుప్పట్లు, రగ్గులు లాంటివి తెచ్చుకోవచ్చు. ఇలాంటి చేత రాదు. ఓకే, మేము స్టార్ట్ అవుతున్నాము. ఇవాళ ఇదే గాయస్. బాయ్ బాయ్.